నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవస్థానం పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా దేవస్థానం పరిపాలనా భవన్ నిర్మాణానికి సంబంధించి నిర్వహించనున్న భూమిపూజ స్థలాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. దేవస్థానం అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, పార్టీ నాయకులు గ్రామస్తులతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో వేగంగా పూర్తి అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే సూచనలు చేశారు. అరే అసలు నేను కాల్ కార్డు పెట్టు. ఇప్పుడు ఆ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఒడ్లు పోసిన దగ్గర రూల్ వస్తాయి. మళ్ళీ మనం ఊళ్ళో వాళ్ళకి కొంతమంది రూల్ ఇస్తాం. ఇది స్ట్రైట్ కడతాం. మొత్తం వస్తుంది షాపులు ఇది తక్కువ రూమ్ వస్తుంది. అది దానికి ఇది పొట్టుకోవచ్చు. రూమ్ వస్తుంది, ఆ పక్కన రూమ్ వస్తుంది. ఇది పొట్టు రూమ్ ఇది ఈ స్థపన మండపం పొడవు వెడల్పు ఎంత? ఎడల్పు మెట్లు వస్తాయి. పోర్చుకునే కారు వస్తుంది కదా. సాయంత్రం ముందరకు వస్తుంది. అది ఆ తారలాగా తీసుకుంటే ఇది 75 అడుగులు వచ్చింది. అక్కడి నుంచి ఆడ మార్క్ చేసింది 75. అది 75 అడుగులు. ఆ ఈశాన్య మూల చూస్తే బాగా ముందరకు వస్తుంది. అది ఆ తారలాగా తీసుకుంటే ఇది 75 అడుగులు వచ్చింది. అక్కడి నుంచి ఆడ మార్క్ చేసింది 75. అది 75 అడుగులు. ఆ ఈశాన్య మూల చూస్తే బాగా ఇక్కడ ఇది రాచి కడతాం. ఇది కట్టేటువంటి గోపురం. ఇది గోపురం ఇక్కడ కడుతున్నారు. ఇప్పుడు కొండ ఇప్పుడు అటువైపు చూసుకో. ఇక్కడ ఉంది. ఇక్కడ అసలు కొండే లేదు. లేదంటే అంటే ఇప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ ల్యాండింగ్ పోయి దీని ముందు ల్యాండింగ్ ఇది 50 అడుగులు ఉంది.